యాళ్ళగాని యాళ్ళ వానలు పడి సగం పంటలు నాశనమైనాయి. ఆయటి బూనే కాలంలో నీళ్ళందక ఇంకో సగం పంటలు ఎండిపోయినాయి. దెబ్బ మీద దెబ్బ పడి రైతులు ఆగమాగమైతుర్రు. ఇప్పుడు ఆదుకునేటోళ్ళెవరా దేవుడా అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటు చూస్తేనేమో లీడర్లు పార్టీలు రాజకీయం జోరుగా చేస్తున్నాయి. రైతులను ఆదుకోవాలి, పైసలు ఇయ్యాలి అని ఎగస్ పార్టీలు లొల్లికి దిగితే అంత మీరు చేయబట్టే అయ్యిందంటుర్రు సర్కారోళ్ళు. అదును చూసి పదును పెట్టాలి, సందు దొరికినప్పుడే 4 రాళ్ళు వేయాలి అన్నట్టే అవుతున్నది ఇప్పుడు రాజకీయం. రైతు కష్టాల మీద సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు పొట్టు లడాయి నడుస్తున్నది. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు, నమ్మి ఓట్లేస్తే ఆగం పట్టించిర్రు అన్నట్టు చెయ్యి పార్టీ వాళ్ళ మీద ఆడిపోసుకుంటారు ఎగస్ పార్టీ వాళ్ళు. ఆగమైన రైతులను ఆలస్యం చేయకుండా ఆదుకోవాలని కరీంనగర్లో దీక్ష పట్టిండు బండి సారు. అగ చూడర్రే, ఎండిన ఒరిగడ్డి రాలిన మామిడికాయలు ముంగట పెట్టుకొని సారు దీక్ష చేసిండు. సర్కారోళ్లను గట్టిగానే సాపిచ్చిండు. రైతులు లాభాల కోసం చూస్తలేరు. వాళ్ళ పెట్టుబడి 20-25 వేల రూపాయలు కాబట్టి ఎకరానికి 20-25 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఇస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ చేసిన తప్ప ఒక్క పైసా ఇవ్వలే. రైతులు గోస పడుతున్నాడా, ఇబ్బంది పడుతున్నాడా, పెట్టుబడి చాలు మాకు అని చెప్పి ఇబ్బంది పడుతుండే ఒక్క పైసా ఇవ్వలే. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళంతా కలెక్టర్లను కలిసి రైతులను ఎమ్మటి ఆరుసుకోవాలి, నష్టానికి తగ్గ పైసలు ఇవ్వాలి అని కాగితాలు ఇచ్చిర్రు. జరంత మంది ఎమ్మెల్యేలు లీడర్లు సెక్రటేరియట్ కాడికి పోయినరు. సిఎస్ మేడంను కలిసి కాగితం ఇచ్చిర్రట. జిల్లాల పొంటి కూడా కారు పార్టీ లీడర్లంతా కలెక్టర్లను కలిసి పత్రాలు ఇచ్చిండ్రు. రైతులు గోసపడతారు, సర్కారు వాళ్ళు ఏమంటలేరు అన్నట్టు మస్తు గరంకొచ్చిర్రు. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు సారు కలెక్టర్ ఆఫీస్కి పోయిండు. అటెనక సర్కారు వాళ్ళ మీద దుబ్బెత్తి పోసిండు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. మీ వైఫల్యం, కరెంట్ ఇవ్వకపోవడం మీ వైఫల్యం, నీళ్లున్నా ఇవ్వలేకపోవడం మీ వైఫల్యం. ఇవాళ మొన్నటిదాకా నీళ్లు లేవన్నారు, మరి ఇలా గాయత్రి పంప్ హౌస్ దగ్గర నీళ్ళు ఎట్లా బయటకు వచ్చినాయి? మొన్నటిదాకా నీళ్లు లేవన్నారు, సాగర్ ఎడమ కాలువలో నీళ్ళు ఎట్లొచ్చినాయి? ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు ఇట్లుంటే ఇంకో దిక్కు సర్కారు వాళ్ళు కూడా దబాయించి మాట్లాడుతున్నారు. ఏమిట్లకేం కాలేదు, ఇంకా అప్పుడే ఎత్తెత్తిపోస్తారు, గంతనాదానైనమా అన్నట్టు మరలబడ్డట్టు చేస్తారు. మరి తమరి పాపాలకే కదా వర్ణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ రోజు నుంచి రోజుకు 18 నుంచి 20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? ఇట్లా రైతుల కష్టాల మీద కరువు మీద పార్టీలు పోరక సాపించుకుంటున్నాయి. పరిహారం ఇయ్యాలి అంటున్నారు, నీళ్ళు ఇడిచిపెట్టాలి అంటున్నారు, రైతు బంధు అంటున్నారు, రుణమాఫీ ఎమ్మటే చెయ్యాలి అంటున్నారు. ముచ్చట్లన్నీ ముంగటేసుకొని లొల్లి చేస్తారు. మరి ఇక రైతన్నల మొగం ఎప్పుడు తెల్లగైతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.